very straight. Comments. नहीं खत्म हो सकती है, खत्म हो. మాయిల్ మల్లోడి పేర్రా నాయన. చుమారే చుమ్ 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 ధుమ్ తుమారే. ఇదైతే మ్యాచ్ అయిపోగానే ఫోన్ చేస్తాడు రా నాయన. ఎవడ్రా ఆడు? ఇంకెవడ్రా నాయన? బెట్టింగ్ కూడా. ఓ బెట్టింగ్ అయితే. అరే నా దరిద్రం ఏంటంటే వేసిన ప్రతి మ్యాచ్ పోతుంది మామ. ఇంత దరిద్రం పెట్టుకొని బెట్టింగ్ ఎందుకు మామ? మానేయచ్చు కదా. నేను బంద్ చేద్దామని అనుకుంటా మామ, కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల ముందు ఎవడో ఒకడు ఫోన్ చేసి మామ దేని మీద వేస్తున్నావు అని అంటాడు. ఇది ఎట్లుంటది అని అంటే, మనకి ఎగ్జామ్ లో ఏం రాదు మామ. 2 గంటలు 50 నిమిషాలు మనం ఏం రాయకుండా సైలెంట్ గా కూర్చుంటాం. లాస్ట్ 10 నిమిషాలకు మనకి ఇన్విజిలేటర్ గా రాసుకోపోర్రా ఏదో ఒకటి అని అంటాడు. అప్పుడు మనం వాన్ దాంట్లో వీన్ దాంట్లో చూసి రాసి పాస్ అవుతామని ఏదో ఒక చిన్న హోప్ వస్తుంది చూడు మామ. అట్లుంటది మామ. ఇటు ఫోన్ చేస్తే ఎన్నో గెలుస్తామని కొడుతుంది మామ, వేసేస్తాం మామ, పోతుంది మామ. నాయన ఇడు. హలో, మీరు ప్రస్తుతం ప్రయత్నిస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నాడు. అగర్ వాడు దొరకంగానే ఫస్ట్ కాల్ మీకే చేయబడును. అంతవరకు మీరు అన్ని మూసుకొని ఉండబడును, లేదంటే కాళ్ళు చేతులు మీ ఇరగబడును. సరేనా? ఏంద్రా నాయన ఈ దరిద్రమ్ము నాకు. మామ వీని దరిద్రం ఎట్లుందో నేను చెప్తా చూడు మామ. రోజు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు సురేష్ గారు వీని ఫోన్ చేసి ఏం మ్యాచ్ చేస్తున్నావు అని అడుగుతాడు మామ. అంతే. వీడు ఏ టీం అయితే వేస్తాడో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ వేస్తాడు మామ. అయిపోయా. వాడు రోజు గెలుస్తుంటాడు, వీడు రోజు ఓడిపోతుంటాడు మామ. హలో, అరే ఎవడరా వాడు? నీకు ఫోన్ చేస్తే కాల్ చేతులు ఇరుగుతాయి అంటుండ. అదేంటంటే కస్టమర్ కేర్లకి సగ జీతాలు ఇస్తలేరంట. అదే మన కరోనా వల్ల. అందుకే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా తిరుగుతురానంట. నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను, మేము వది కాదు. సరే కానీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? వస్తున్నా, ఒక 10 నిమిషాలు వస్తున్నా. అయిపోయింది వస్తున్నా. సరే పాప. మయ్యరా కచరా నా కొడక. అట్లుందిరా వాని పరిస్థితి. వానికి అయ్యలు ఎవరో అప్పులోళ్ళు ఎవరో తేడానే తెలుస్తలేదురా మామ. నువ్వు మ్యాజిక్లు ఇట్లా వేస్తావు గారా, జర ఈరోజు మ్యాచ్ ప్రిడిక్షన్ ఇట్లా ఇవ్వచ్చు గారా, జర నీకు పుణ్యం ఉంటుంది. ఏది గెలుస్తుందో కాదు, ఎన్ని రన్స్ తోటి గెలుస్తుందో కూడా ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? అభి దేకో మేరా రౌడీజం. మామ ఇప్పుడు మన దగ్గర ఒక బాక్స్ ఉందన్నమాట, రైట్? అండ్ అందులో మనకి 2 ప్రిడిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక ప్రిడిక్షన్ ఏంది అని అంటే ఏ టీం గెలుస్తుంది అనేది. ఇంకో ప్రిడిక్షన్ ఏంటంటే ఎంత స్కోర్ తోటి గెలుస్తుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డేట్ ఏందో చూద్దాం మనం. ఈరోజు డేట్ 22 ఏప్రిల్ 2021 అనమాట, రైట్? సో ఈరోజు మ్యాచ్ మనకి IPL మ్యాచ్ ఏముంది అని అంటే RCB వర్సెస్ రాజస్థాన్ ఉంది, అంటే బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ ఉంది, రైట్? సో ఇప్పుడు నేను ఈ 2 ప్రిడిక్షన్స్ని క్లోజ్ చేసేస్తాను అనమాట. నేను ఇట్లా క్లోజ్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక వెరైటీ వేలో క్లోజ్ చేస్తాను. నార్మల్గా కెమెరాలో ఉంటే ఎట్లన్నా చీట్ చేయొచ్చు, బట్ అవన్నీ చీటింగ్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నేను చెప్తా ఇప్పుడు, రైట్? సో నేను ఇక్కడ గమ్ పెడతా. అండ్ ఈ గమ్ముని మొత్తం ఇక ఇట్లాంటివి చేసేస్తా, రైట్? అండ్ ఈ ప్రిడిక్షన్స్ ఆల్రెడీ ఇందులో లోపల ప్రిడిక్షన్స్ ఉండాలి కదా. దిస్ ఈజ్ 1 prediction and this is 1 prediction. You can see there, right? And paper need అతుకుపెట్టేస్తా, రైట్? అండ్ నేను ఇంకోటి ఇక్కడ ఇట్లా పైన అతుకుపెడతా అనమాట, రైట్? ఇంకోటి ఇట్లా పైన ఇట్లా అతుకు పెడతా, రైట్? సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే ఇట్లా పెట్టి ఐఎమ్ క్లోజింగ్ దిస్, రైట్? సో ఇట్లా క్లోజ్ చేస్తున్నాను నేను మొత్తం దీన్ని. అండ్ మనకు ముందర ఇట్లా వేసుకోవడానికి కూడా ఉంది, ఇట్లా లాక్ చేస్తున్నాను అనమాట, రైట్? సో దీన్ని నేను ఇట్లనే పెడతా, ఒక 1/2 అవర్ దాకా ఇట్లనే పెడతా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇట్లా ఓపెన్ చేయగానే పేపర్కి ఒకటి కింద సైడ్ అతుకుంది, ఒకటి మీద సైడ్ అతుకుంది, రైట్? నేను ఇట్లా ఓపెన్ చేయగానే మ్యాక్సిమం నాకు తెలిసి పేపర్ చినిగిపోవాలి, రైట్? సో ఇప్పుడు ఆ పేపర్ చినిగిపోయింది అనుకో, నేను ఇంకోటి ఎగ్జాక్ట్లీ దీని లెక్కనే ఫేక్ నేను పెట్టలేను, రైట్? సో అందుకే నేను ఎగ్జాక్ట్లీ ఇట్లా ఒక ప్లాన్ వేసిన అనమాట. అయినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు చీట్. ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఏ మ్యాజిక్లో చీట్ చేయలే అనమాట. సో ఇందులో కూడా నేను మ్యాక్సిమం నేను అసలు చెయ్యా. సో ఒకవేళ డౌట్ వచ్చినా మీకు తర్వాత నేను రివీల్ చేసిన తర్వాత అర్థమవుతుంది కదా, రైట్? సో ఇక్కడ 2 ప్రిడిక్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఏంది అని అంటే ఒకటి ఏ టీం గెలుస్తుంది అనేది, ఇంకోటి ఏమో ఎంత స్కోర్ తోటి గెలుస్తుంది అనేది,
రైట్. సో ఈ ప్రిడిక్షన్ మనకి ఎప్పుడు తెలుస్తుంది, నేను కరెక్ట్ చెప్పినా లేదా ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చూడుర్రి, ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ అండ్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్. సో ఏది గెలుస్తుందో మనం రేపు చూద్దాం. నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందా లేదా ఈరోజు మనం చూద్దాం అన్నమాట, రైట్. సో అంతవరకు వెయిట్ చేస్తుండ్రి. దీని పార్ట్ 2 ఉంటుంది అనమాట. సో పార్ట్ 2 రేపు రిలీజ్ చేస్తాను అనమాట నేను. సో పార్ట్ 2లో మన ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందా లేదా తెలుస్తుంది అనమాట, రైట్. సో స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్ అండ్ వాచ్ ఐపీఎల్.